కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కృతజ్ఞతార్పణ. థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. Psalm 100 verse 4. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని, నీతి సూర్యుండాయనే నిత్యము నోతించెదము. నీతి సూర్యుండాయనే నిత్యము నోతించెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కృతజ్ఞతార్పణ. థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. ఎంటర్ హిస్
gates with thanksgiving. Psalm 100 verse 4. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభునామము కీర్తనలన్ సంతోషగానము చేయుదమో. రండి ఉత్సాహించి పాడుదమో, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను, భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, మాయనమే పెడి గొర్రెలమో. రండి ఉత్సాహించి పాడుదమో, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి, ఆయన ముందర మ్రొక్కుదమో. ఆయన మాటలు గైకొనిన, నయ్యవి మనకెంతో మేలగునో. రండి ఉత్సాహించి పాడుదమో, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి స్తోత్రము కల్గుగక, ఆదియునిప్పుడు నెల్లప్పుడున్ అయినట్లు యుగములనౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదమో, రక్షణ దుర్గము మన ప్రభువే. కృతజ్ఞతార్పణ, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. Psalm 100 verse 4. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు, జీవ కిరీటమిచ్చోటకు, మీ కృపానను వీడక, శాశ్వత కృపగా మారెను. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో
యాజకత్వము చేసేదను రాజవంశములో, యాజకత్వము చేసేదను కృపామయుడా. నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నాపైన మెండుగా ఆత్మవర్షము కృమ్మరించు కృపామయుడా. కృతజ్ఞతార్పణ, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. Psalm 100 verse 4. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము,
స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కృతజ్ఞతార్పణ, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. Enter his gates with thanksgiving. Psalm 100 verse 4. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతార్పణలు, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. Psalm 100 verse 4. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణపాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి మీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి మీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును.
రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా. కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. కృతజ్ఞతార్పణలు, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. సామ్ 100 verse 4. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించగను, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించగను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోక్షి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోక్షి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో వంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యో వంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమోక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను జాంపగను. శత్రుమోక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను జాంపగను.
శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. కృతజ్ఞతార్పణలు, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. Psalm 100 verse 4. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వర్ణింపగలరా. వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ. పరమానంద ప్రేమ భక్తులకిడుమా. పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనక కుమారాత్మలను నేకదేవా. జనక కుమారాత్మలను నేకదేవా. ఘన మహిమ చెల్లోను దనరా నిత్యముగా. ఘన మహిమ చెల్లోను, ఘన మహిమ చెల్లోను, ఘన మహిమ చెల్లోను దనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా. కృతజ్ఞతార్పణలు, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం. Enter his gates with thanksgiving. Psalm 100 verse 4. ఈ సాయం కాలమున యేసు ప్రభో
నీ సుదయారసమల్క నిత్యంబో మముగావు చెడ్డ కలల్ రాకుండా నడ్డగించు మీ ప్రభో బిడ్డలమో రాత్రిలో భీతి బాపుము తండ్రి భ్రష్టత్వమున మేమో పడకుండా కాపాడు దుష్టుండో శోధకుని త్రొక్కుటకు బలమిమ్మో భ్రష్టత్వమున మేమో పడకుండా కాపాడు నీ ఏకా పుత్రుండో క్రీస్తేసు నామమున సాయం ప్రార్థనలెల్లా సరిగా నాలించుమి జనకసుతా శుద్ధాత్మ ఘనదేవానుతింతున్ అని సముజీవించిరా జంబుజేయుమామే. కృతజ్ఞతార్పణలు థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. Psalm 100 verse 4. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును.
ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. కృతజ్ఞతార్పణలు. థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం. Enter his gates with thanksgiving. Psalm 100 verse 4. உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜெபம் கேட்டா. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜெபம் கேட்டா. அநாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த. அநாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த. உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. பாவத்திலிருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். பாவத்திலிருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. இயேசுவின் முன் நடந்தால் நீ யோர்தானை கடந்திடலாம். இயேசுவின் முன் நடந்தால் நீ யோர்தானை கடந்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம்.
உன்னத தேவனுன்னுடன் இருக்கா உள்ளமே கலங்காதே. உன்னத தேவனுன்னுடன் இருக்கா உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. உன்னத தேவன் உன்னுடன் இருக்கா உள்ளமே కలంగాదే. కృతజ్ఞతార్పణలు, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం. Enter his gates with thanksgiving. Psalm 100 verse 4. In everything give thanks, for this is the will of God in Christ Jesus for you. In everything give thanks, for this is the will of the Father in Christ Jesus for you. What else is needed but to do the will of the Father? If man, a person made of dust, but to do the will of the Father, the Creator God, he will be exalted above all. He will be lifted up above all. What else is needed? Only one thing is needed, not many things. All around the world, we see men in anxiety, we see men in panic, we see men in restlessness, lack of rest, lack of peace, lack of joy. So many responsibilities, burdened with care, so many cares, so many responsibilities, so many burdens, so many works, so many tasks to fulfill. Don't we see men in anxiety, in panic, in restlessness, in fear, in confusion, in sorrow, in agony, in pain, in sickness, being hospitalized, in conflict, in trouble, in problems of various kinds. Why? Because man's focus is lost. Man's focus is lost from the only one thing that is necessary, only one thing that is needed. What is the one thing that is needed to mankind? Maria has chosen the best part for herself. It will not be taken away from her. It will not be taken away from her. Do you have any such assurance in any of the worldly possessions, worldly endeavors? Don't we see celebrated famous professors emptying their chairs? In the book Mere Christianity by Professor C.S. Lewis, Professor C.S. Lewis so wisely writes, the chairs that were occupied by intellectual professors few decades ago have now already been taken by someone else. The chairs are replaced by someone else, isn't it? The celebrated
chairs of the professors, intellectuals in renowned universities, world-renowned universities like MITs, Harvard. Name any world-renowned university. Isn't it not true that the famous chairs of the professors that have been occupied by intellectuals a few decades ago has already been replaced by somebody else? What does this mean? Should man not be wise? Should man not be knowledgeable enough? What is permanent? What remains forever? What is forever? Should man not focus on that? Isn't it the necessary thing? I have come to this world to reveal the secret things. I have come to this world to reveal the things that have been hidden ever since the creation has been made, ever since man has come into existence. I have come to this world to reveal all the secret things, hidden things that have been remained and kept as secret from times immemorial, from the time man has been created. This is the purpose with which Christ has entered into the course of human history 2000 years ago during the end times. When the time is fulfilled during the end times, Christ the Savior, the anointed King, Jesus Christ, is revealed to mankind. How Christ will be revealed? Who is Christ? That is a big question to Israelites. Israelites were perplexed, including the high priest, Anna Kayapa, the high priest during the times of Jesus Christ. Of course, there is nothing like a time that is not belonging to Jesus Christ. Jesus Christ's time is from Alpha to Omega, is from beginning to the end. Yet, Jesus Christ, the only begotten Son of God, one among the Trinity, appeared into the course of human history only 2000 years ago in the form of flesh and blood and made his dwelling amidst human beings in the form of flesh and blood, just to show the invisible God, to reveal the features, to reveal the qualities of the invisible God to men, and to reconcile the whole world to God, and to turn all humanity that has gone astray, that has gone away from the Creator God to Creator God. This is what is the mission of Jesus Christ, to restore humanity to everlasting life, to restore humanity to its lost image. వందనమో వందనమో త్రియేక దేవునికి వందనమో వందనమో త్రియేక దేవునికి మానవ సహవాసంబును కోరి మానవుని సృష్టించి దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా దేవునికి స్తోత్రములు, త్రియేక దేవునికి వందనమో వందనమో త్రియేక దేవునికి వందనమో వందనమో త్రియేక దేవునికి దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా ప్రభునకు క్రీస్తునకు త్రికరణ వందనమో. దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా దేవునికి ప్రభునకు త్రికరణ వందనమో. వందనమో వందనమో త్రియేక దేవునికి వందనమో వందనమో త్రియేక దేవునికి
మరణ ఛాయల మ్రగ్గుతునున్న మానవులందరినీ మరణము ద్వారా మర్త్యుల జేయ మరణము గెల్చిన మా ప్రభునకు క్రీస్తునకు ప్రణామాంజలులు. ప్రభునకు క్రీస్తునకు ప్రణామాంజలులు. వందనమో వందనమో త్రియేక దేవునికి. వందనమో వందనమో త్రియేక దేవునికి. కృతజ్ఞతార్పణలు, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలోనికి ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. Psalm 100 verse 4. நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை, நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன். நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன். நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன். பயப்படதே நீ மனமே, நான் காத்திடுவேன் உன்னை தினமே. அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. திகையாதே கலங்காதே மனமே, நான் உன்னிடம் இருக்க பயமேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. కృతజ్ఞతార్పణలు, థ్యాంక్స్ గివింగ్. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. Psalm 100 verse 4. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. Why should man give thanks to God? ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి రక్షించి కాపాడగా, పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయవెనుదీతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులో కలిగించే ప్రభునే కూచితంబుగా, తొలగించే పలు బాధ భరితంబులో చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయావెనుదీతువా. Why should we give thanks to God? We have to give thanks to God for the very breath that is there in our nostrils. The very breath in our nostrils, the gift of life, is from God. So we need to give thanks to God for the very breath in our nostrils. All around us we see men in peril, men in anxiety, facing so many troubles, facing so many problems. Financial problems, health problems, lack of home, homelessness,
lack of livelihood, poverty, hunger, thirst, and indeed the list is endless. Whatever may be your problem, the solution is in the name of Jesus Christ, in the name Jesus Christ, because the name Jesus means Savior. Oh, can Jesus save from thirst? Oh, can Jesus save from hunger? Oh, can Jesus save from poverty? Oh, can Jesus save from sickness? So many questions. It is not wrong to ask questions only. When we ask questions, we will get answers. సందేహమేలా సంశయమదేలా సందేహమేలా సంశయమదేలా ఎందాక యేసుని నీవు ఎరుగకుందో ఎందాక హృదయము బయట నిలువమందో ఎందాక యేసుని నీవు ఎరుగకుందో ఎందాక హృదయము బయట నిలువమందో సందేహమేలా సంశయమదేలా ఆ ముళ్ళ మకుటము నీకై ధరించనే నీ పాప శిక్షను యేసు భరించనే నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా సందేహమేలా సంశయమదేలా. Thomas, the close disciple to Jesus Christ, doubted when he heard the message of resurrection of Jesus Christ. When he heard that Jesus has risen from the dead, Jesus after resurrection has appeared to other 11 disciples when Thomas was himself not present with the other 11 disciples. Thomas said, I will not believe that Jesus has risen from the grave. With my own eyes I have seen Jesus being crucified. I am aware of the burial of Jesus Christ. How can a dead man can ever come back to life? Isn't it? Many of the people on the planet Earth will have this question. It is unbelievable to believe that a person has risen from the dead, from the grave. But what can we do? Even though it is unbelievable, this is the truth. Is there anything impossible to God? If God can make man out of dust, can God cannot raise his only begotten Son Jesus Christ from the dead, that has tasted death for the sake of humanity, that has tasted death to take away the sins of mankind. He who knew no sin was made a sin for us. All the iniquities, all the transgressions, all the sins of human race were transferred onto the sinless sacrificial lamb, so that humanity can have peace with God, so that all the human race can be restored to the Creator God. And those that believe in this gospel, those that believe in this atonement, those that believe in the plan of salvation of God, in the atonement made by God himself, will have no judgment. They are outside the purview of judgment. What a blessing, what a grace. Those that believe that Jesus has taken their place and died in their place to take away their sins and to make them qualify to enter into heaven, to enter into everlasting life, and to have continuous fellowship with God in this world and in eternity, are doing the will of God. What is the will of the Father God? To receive Jesus Christ, to give thanks to God in Jesus Christ in everything, in every circumstance. A person asks the pastor, should we also thank God for the frequent power cuts?
We are facing a crisis. Every now and then there is electricity supply is off, there is no power. Should we also thank for this uncomfortable, unpalatable situation? This is the question. Should we also thank for the grief we are facing? Should we also thank for the poverty we are facing? Should we also thank for the sickness we are facing? Questions, questions, questions. For all the questions, Jesus Christ is the answer within the church. Another believer rises, stands up, and tells the answer. Yes, indeed, we have to give thanks to God even in power cuts, because yesterday it so happened that a live cable has fell on my hut, on my thatched roof, on my hut built of leaves, palm leaves. Fortunately, during that time, there is a power cut. By the time the electrician has come and removed the live cable, because there is no supply of power, all our family was saved. So, indeed, we need to give thanks. Even in unpalatable circumstances for us, maybe that is a blessing in disguise for somebody else, to your neighbor. Oh, should I also thank God? A bad God that is asking to give my son as a sacrifice. There is every reason for Abraham to grumble. There is every reason for Abraham to find fault with God, to accuse God. There is every reason for Job to accuse God, to find fault with God. What is lacking in me? What is missing in me? I am so believable. I am so believing. I have departed from evil. Every morning, even before the sunrise, I am rising up and offering sacrifices and giving thanks to God. To me, do I deserve this loss? Do I deserve this sickness? Do I deserve this poverty? Do I deserve this sorrow? So many questions, so many questions, so many questions, so many acquisitions, so many questions. This is not the problem with a single human being. This is not a new disease. This disease has started in the very first book of the Bible, Genesis. Not me. The woman that you have given me as a helper has asked me, has brought me the fruits, and so I have eaten. Not me. I myself have not gone, and myself have not plucked the forbidden fruit and have eaten. Only the woman whom you have given to be my help has brought the forbidden fruit and asked me to eat, and so I have eaten. Acquisition. Simply Adam could have confessed, Father, I am no longer worthy to be called as your son. I have offended you. I have committed a sin against heaven. I have committed a sin against you. I should not have eaten the food. I should not have eaten this forbidden fruit, even though the woman that you have given me to be a helper has brought me to disobey your word. Simple confession would have solved the problem. If we confess our sins, He is just and faithful that He will cleanse us of all our unrighteousness and makes us clean. There started the disease of sin. There started the disease of rebellion. There started, Johnny, Johnny, yes, Papa, eaten sugar, no, Papa, open your mouth, ha, ha, ha. Lying. Is this true? Did God say that you should not eat any of the fruits of this tree in the of the trees in this garden? Yes, our God said that we should not eat only the fruit of one single tree. Accepting the tree, we can have access to even the tree of life, even to Jesus Christ, even to the only begotten Son of God. We can have access, we can have everlasting life. But the moment we eat the forbidden fruit, we will die. No, you will not die. God is deceiving you. God is lying to you. So many lies, so many acquisitions. The serpent, the devil, is breaking the relationship between the Father and the Son, between man and God. How many families are broken? Mistrust between wife and husband, mistrust between parents and children, mistrust between heads of nations. Why? The Satan is active in the book. Satan, his personality, power and overthrow. Edward McHenry Bound so clearly writes, the imprints of devil are so clearly seen, yet we are blind. Why we are blind? The moment Adam has eaten the forbidden fruit, when Eve has eaten the forbidden fruit, their physical eyes were opened and the spiritual eyes were closed.
and they could not see anymore the imprints of Satan, even though the Satan is very well active. In Kandahar, 41 beloved brothers and sisters have perished. What a sorrow, what a agony. Where? Not outside, not in a supermarket, not in a film theater, not in a club, not in a public restaurant. In a place of worship, in a mosque. What an agony. Some suicide bomber has come to put an end to his life. To put an end to one's own life itself is forbidden, because the moment a person, man created in the image of God, commits suicide, his soul will not find rest in God. His soul will not be able to reach its destiny, the heaven. It will not be able to cross the wide gulf that is separating this world and the other world. Suicide itself is an offensive thing to God, an offense against God, an offense against heaven. Not only committing suicide, but through the suicide bombing, a person has killed 41 people. What a great sorrow, what a great mourning, what a great agony. Again, this disease is no new disease. This disease has started in the very first book of the Bible, Genesis. The blood of the innocent Abel was shed. Surely the blood that has been shed right from Abel to Zechariah, between the altar and the temple, will come upon this generation. If the one thing that displeases God mostly, if there is one thing that causes God to grieve much, is shedding of innocent blood. Manasseh has shed innocent blood and made Jerusalem made Jerusalem to be filled with the blood of innocent. What is the consequence? Exile. All the Jews, all the Israelites were sent to exile to Babylon for not 1 year, for not 2 years, not as a tour, as a punishment. 70 years of exile. It is because of the sin of Manasseh. It is because of the iniquity of Hizkiah. Hizkiah, what did you show? You have been healed, you have been delivered from death. You should be thanksgiving. You should be giving thanks to God. You should be leading a life of giving thanksgiving. Yet, you have departed away from the will of God. You have departed from the plan of God. If some enemy were to come, will you show all that is there in the temple, all that is there in your kingdom, all your riches, all your weaponry, all the secret things to the enemy? Because you have shown everything in your kingdom to those that have come to rob you, to wage a war on you, you will be left with nothing. Everything will be taken away, as God has said, as the mouth of the Lord has spoken. But not in your time, because you have been faithful to me, accepting this all through your life. I will not take away the kingdom from your hand, but from your offspring. Manasseh is the offspring of Hizkiah. What has happened after Manasseh? Exile. 70 years. How can we sing songs of Zion in a foreign land? What a grief, what a sorrow. Sing forth one of the songs of Zion. One of the songs of Zion. The Babylonians were asking the Jews, Israelites, sing forth one of the songs of Zion. We want to hear one of the songs of Zion. మన సితారాలు నిరవంజి చెట్లకు తగిలించి మనము అంగలార్చుచుంటిమి, దుఃఖపడుచుచుంటిమి, ఏడ్చుచుంటిమి బబులోను నదుల తీరమున. Beside the rivers of Babylon, we have hung our harps on the trees, and where we are grieving, how can we sing the songs of Zion in a foreign land? 70 years of agony, 70 years of grief. How can we sing the songs of Zion in a foreign land? Agony, sorrow. Enter his gates with thanksgiving, and the gate is Jesus Christ himself. I am the door. Only through the cross, only through the cross, only through this door, mankind has access to the throne of grace. Give thanks in all circumstances.
For this is the will of God. For this is the will of the Father in Christ Jesus for you. What else is needed if a man does the will of God? That is sufficient. What is the will of God? What is the summary of the law? What is the sum and substance of the law? Love your God with all your heart, with all your mind, with all your soul, with all your strength. That's all. A simple thing. All the law is summarized in just two verses. Love your God with all your strength, with all your mind, with all your soul, with all your strength. Likewise, love your neighbor as you love yourself. That's all. When man loves God and when man loves his neighbor, where is the problem? Where is the agony? Where is the power crisis? Where is the water crisis? Where is the scarcity of natural resources? Oh, we have coal only that is sufficient for 4 days. It should be in reserve for at least 30 days. We should have the reserves of coal that can sustain us for 30 days, but we have coal only for 4 days. Doesn't matter. Turn to God. The poor widow of Saripot should have 1 year of provision in her house, but she had provision only for not even a day's meal, only for a single meal she has the provision. Fortunately, you have coal worth 4 days to sustain 4 days, to sustain you for 4 days. But this poor widow of Saripot has only the provision that is sufficient for next meal. All around the world, globally, we see food crisis. Many of the beloved brothers and sisters, little ones, do not know from where their next meal will come. I lift up my eyes unto the hills. Where shall my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. Should the evangelist not evangelize the whole world? Should the evangelist, should the missionaries, should the preachers, should the pastors, should the bishops, should the popes, should not evangelize the whole world and give this word of life to the world in hunger, in thirst, in agony? Oh, can Jesus provide food? Oh, can Jesus provide water in this wilderness? Oh, King of Israel, I do not want to see your face even. God is very much displeased with you. But for the presence of the King of Judah, Jehoshaphat, with you, I would have never cared you. I would have never respected you. I would have never honored you. I would have never cared you. You have displeased God so much. Yet, because of the presence of Jehoshaphat, the king of Judah, that sought the will of God, I will tell you a solution for the problem. We are in thirst. We are perishing. There is no water. 3 kings were held up in the forest with their armies, with not even a single drop of water to drink. And again, Jehoshaphat, as usual, sought. Is there any godly prophet here? Is there any godly person around so that we can seek the will of God? Who is there? Which of the rulers are seeking the will of God? The world's mighty economies are not seeking the will of God. That is why we see power crisis. That is why we see economic crisis all around the world. Jehoshaphat sought the will of God. Is there any prophet of God? Is there any servant of God whom we can consult and overcome this problem, overcome this water crisis, overcome this death that is hanging over us? Again, yes, there is a prophet by name Elisha. When the 3 kings goes to Elisha, the moment Elisha sees the king of Israel, he is very much displeased. I am so much displeased to see you. But for the presence of the king of Judah, Jehoshaphat, I have no interest to talk to you. Even if the rain were not to come, even if there is no supply of water, this valley will be filled with surplus water for you, for your servants, and for all your livestock. And you will have surplus of water that will sustain you, that will give you life, that will quench your thirst. Is there anything impossible to God? That is the very reason why we should thank God. Because He is the source of the very life. He is the source of all our provision. Even in wilderness, He can provide, He can sustain. Even in times of energy crisis, even in times of economic crisis, even in times of any kind of warlike situations, we can find protection, we can find provision, we can
find help, we can receive grace through Jesus Christ. When we give thanks to God through Jesus Christ, when we do the will of God. What is the will of God again? The will of God in one sentence is to receive His Son Jesus Christ as Savior and King. This is the will of God. Have you done the will of God? Then you can be assured that in the time of calamity, in the time of crisis, you will find a solution. You will be rescued, you will be delivered, you will be provided, you will be helped, you will be lifted above all. There are multitudes of examples. The life of the preacher himself has been such an example for 41 long years. Some trust in horses, some trust in chariots, but we trust in the living God. The preacher has never trusted in money. The preacher has trusted only in the grace of Jesus Christ that has sustained him in times of calamity, in times of crisis, in times of humiliation, in times of sorrow, in times of betrayal, in times of... And the list goes on and 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 on. Endless helps the preacher has received by trusting in Jesus Christ, by being thankful to Jesus Christ. What is missing in this world is gratitude, being thankful. Of course, this is one of the signs of the end times. In the end times, people will be unthankful. People will forget the good they have received. And rather than doing good, they will do only bad to those from whom they have received the good. Ingratitude, unthankfulness is one of the signs of the end times. Don't we see? Where is thankfulness? Where is gratitude for the good that we do? Many are receiving only evil for the good that is done, isn't it? Of course, this is being professed. Paul writes so clearly the signs of end times. This is one of the signs. Timothy, in the end times, people will be unthankful. Whatever good you do, whatever love you show, they will simply betray you. They will simply wound you. They will simply persecute you. They will nail you to cross. Yet, continue, persevere to the point of death, to the point of shedding blood, and the crown of righteousness is awaiting. And the present day tribulation in this world is not worth considering compared to the eternal weight of glory that is awaiting those that suffer, that are persecuted for the sake of righteousness. Sugunala sampannuda, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మటల మకరందమే. యేసయ్య నీలో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మటల మకరందమే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే. Give thanks in all circumstances, in everything, because this is the will of God in Christ Jesus for you. In your life, what is the will of God? To receive Jesus Christ as your Savior, as the bearer of your iniquities, as the bearer of your sins. Only then you can enter into the celestial city Zion. Only then you can enter into heaven. Otherwise, you will be foregoing a lifetime opportunity, an opportunity of eternal life. Ever since Adam and Eve has betrayed God and gone away and were banished from the Garden of Eden,
the way to the tree of life has been protected by fire and sword. But now, during the end times, the grace is given and free access to the tree of life, that is, Jesus Christ, is given. As through one man's sin death reigned over all, likewise through one man's obedience, through the obedience of Jesus Christ, everlasting life has also been given to all humanity. Heaven and earth will pass away, but not my word. My means not the word of the preacher. It is the word of the Lord. Thus says the word of the Lord. Thus says the word of the Lord. Thus says the word of the Lord. Even though there are millions of books in the Library of American Congress, there is only one book that speaks. There is only one living book. That is the Bible, the Holy Bible that speaks. Turn to the pages of the Bible in whatever situation you may be. Are you hunger? Are you thirsty? Are you jobless? Are you wounded? Are you betrayed? Are you alone? Are you suffering with loneliness? Are you in prison? Are you imprisoned with no wrong on you? Are you burdened with so many cares? Are you addicted to alcohol? Are you addicted to drugs? Do you want deliverance? Come to Jesus. Oh, I can't come. I can't walk. I'm not even in a position to rise from my bed in hospital. Doesn't matter. Call the name of Jesus Christ. He will come to you. Call to me in the day of trouble. I will answer you. I will deliver you, and you will glorify my name. Who? Mary Magdalene could not go to Jesus. Fortunately, the woman that is suffering from the problem of bleeding for 12 long years is able enough to go to Jesus Christ. In spite of 12 years of the problem of bleeding, this woman is crawling and somehow finding a way to touch Jesus Christ. If I touch Jesus, if I touch his garment from his backside, I will be healed. What a wonderful faith. Woman, daughter, you are healed. Your faith has healed you. Your faith has healed you. Can Jesus heal any kind of sickness? Yes, indeed, he can heal. He can heal. Yet this woman, Mary Magdalene, possessed with demons, could not go to Jesus. How can demons go to Jesus? Demonic forces are afraid of one thing, that is the name Jesus. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah. In the name of Jesus, in the name of Jesus, demons will have to flee. Mary Magdalene, possessed with 7 demons, completely in the possession of demons, could not go to Jesus. In such circumstance, Jesus himself has come to Mary Magdalene and delivered Mary Magdalene from the unclean spirits, and she is made the temple of God. And the Spirit of God dwelled in her, and she is filled with thankfulness. And on a fine evening, when Jesus Christ was invited for a dinner in the house of Simon, this woman, Mary Magdalene, uninvited goes, even though uninvited, goes to the wedding, the place where Jesus Christ was dining, the place where Jesus Christ was invited to have the dinner, and offers perfume, pours out precious oil upon the head of Jesus Christ, wipes the feet of Jesus with tears, and washes the feet of Jesus with tears, and wipes the feet of Jesus with her hair. What is this? If this prophet were to know what kind of woman she is, will he allow her to approach him? If this prophet, if Jesus Christ, the Son of God, were to know what kind of woman she is, will he allow her to come near him and to touch him? Why do you think like that in your heart? I will tell you a story. There is a very rich man, and this rich man has 2 servants. The first servant owed the master ₹5 and could not able to return the ₹5. So the master has said, I forgive you of your debt. Go away in peace. Likewise, the second servant owed the master 10 lakh rupees. Oh, what is 10 lakhs? 10 lakhs means 1 million. The second servant owed 1 million rupees to the master and not in a position to repay. And the master said, I forgive you of your debt. Now tell me,
Among these two servants, which of the servants will love the master the most? And all the people in the dining hall said, obviously the second one, because the second one owed the master much. Likewise, I say, because her sins are more, and all her sins are forgiven, she loves me the most. Then why do you object her? Why do you not allow her to wash my feet? Why do you not allow her to have fellowship with me? Why do you not allow her to lean her on my bosom? Because her sins are many, and many of her sins, all her sins are forgiven. She loves me the most. Why do you not allow her to love me? She gives the thanksgiving, the best form of thanksgiving, washing my feet with her tears, with a broken and contrite heart. I will not reject a broken and contrite heart. This Mary Magdalene, though a sinner, all her multitudes of sins are washed away because she loved me the most. ఈమె విస్తారముగా ప్రేమించినది గనక ఈమె విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడి ఉన్నవి. పాపపు గోడలు పాతాళమందు కూలెను, పాపపు గోడలు పాతాళమందు కూలెను, పరలోకమో భూలోకమో ఏకమాయను, పాపికి ప్రభువుకు సంధి కుదిరెను, సిలువే నాకు శరణము, నాకు రక్షణము, ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను, సిలువే నాకు శరణము, నాకు రక్షణము, మరణము ఓడెను, సాతాను శిరము చితికెను, మరణము ఓడెను, సాతాను శిరము చితికెను, జీవము గెలిచెను, తెరయు చీలెను, నా భారము తెగిపోయెను, దొరలిపోయెను, సిలువే నాకు శరణము, నాకు రక్షణము, ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను, నేను నా వాడను కాను క్రీస్తు వాడనే, నేను నా వాడను కాను క్రీస్తు వాడనే, సిలువలో నా ప్రభు కొన్నవాడను, విలువతో నా ప్రభు కొన్నవాడను, సజీవయాగము అయిన వాడను, సజీవయాగము అయిన వాడను, సిలువే నాకు శరణము,
సిలువలో ప్రభు చావందెను కారెను రక్తము ధారలాయెను పారెను రక్తము ధారలాయెను. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన ఆవరణలో ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. Psalm 100 verse 4. David offered the best form of thanksgiving. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. సమాధి గల మనసు కాలుగజేసి నన్ను దృఢపరచుము. Psalm 51. What a wonderful repentance! A broken and contrite heart I will not reject. If we confess our sins, He is just and faithful to cleanse us of all our unrighteousness and makes us clean. Mary Magdalene, what a beautiful repentance. Wiping the feet of Jesus Christ with her hairs, washing the feet of Jesus Christ with her tears, offering the only precious oil that she had upon the head of Jesus Christ. She is doing this for my burial. Let her have it for my burial. Let her have it for my burial. She is doing this for my burial. Jesus knows the future. Jesus knows your future. Jesus knows your destiny. Come to Jesus Christ so that your future is secure and you will receive eternal life. May the Lord grant His audience to all the audience. In the name of my Lord and Savior Jesus Christ, I pray. Amen.